హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీలిమా తిరుపతి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు గోధుమ పిండితో సింపుల్ ఎగ్ బ్రేక్ఫాస్ట్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటాలు, క్యారెట్లను కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత కరివేపాకు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలను కట్ చేసుకొని పెట్టుకోవాలి. తరువాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. అందులో 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. 1/2 పించ్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఒక ఎగ్ని తీసుకొని బీట్ చేసుకొని అందులో వేసుకోవాలి. ఈ రెసిపీని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా లేదా ఈవినింగ్ స్నాక్గా కూడా తీసుకోవచ్చు. ఇది వెయిట్ లాస్కి కూడా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఈ ఎగ్ మిశ్రమాన్ని 1 స్పూన్ సహాయంతో కలుపుకోవాలి. ఈ పిండిలో ఎగ్ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి, బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలోకి కొన్ని వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని స్పూన్తో కలుపుకోవాలి, బాగా కలుపుకోవాలి. దోశ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. అందులో 3 ఎగ్స్ని బీట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా, క్యారెట్, కరివేపాకు, అల్లం వెల్లుల్లి తరుగు ఇవన్నీ వేసుకోవాలి. వేసుకొని స్పూన్తో కలుపుకోవాలి. ఈ ఎగ్ రెసిపీని చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. చాలా హెల్దీ కూడా. ఇది పిల్లలు తినొచ్చు, పెద్దవాళ్ళు తినొచ్చు, వెయిట్ లాస్ చేసే వాళ్ళు కూడా తినొచ్చు. అందరు తినొచ్చు అంటే హ్యాపీగా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం దోశ పిండిలాగా రెడీ చేసుకున్నాం కదా ఎగ్ మిశ్రమం, ఆ మిశ్రమాన్ని ఒక గరిటెతో దోశలాగా వేసుకోవాలి. సన్నగా వేసుకోవాలి. దీన్ని మీడియం సిమ్లో పెట్టి కాల్చుకోవాలి. హైలో పెట్టి కాల్చుకుంటే తొందరగా మాడిపోతుంది. ఇప్పుడు దీన్ని టర్న్ చేసుకుందాం. మళ్ళీ ఇంకొకసారి టర్న్ చేసుకుందాం. సిమ్లో పెట్టి కాల్చుకుంటున్నాం కదా, 2 వైపులా టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి. తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని అందులో వేసుకోవాలి. మళ్ళీ సేమ్ ఇంకొకటి ఇలాగే వేసుకోవాలి. పిండిని తీసుకొని ఇలా దోశ పిండిలాగా సమానంగా సన్నగా వేసుకోవాలి. దీన్ని కూడా సిమ్లో పెట్టి కాల్చుకోవాలి. తర్వాత మళ్ళీ టర్న్ చేసుకోవాలి. 2 వైపులా టర్న్ చేసుకొని కాల్చుకోవాలి. తర్వాత మళ్ళీ సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. 2 ఇలా అన్నింటినీ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ ఆయిల్ వేసుకొని మనం ఎగ్ మిశ్రమం రెడీ చేసుకున్నాం కదా, వెజిటేబుల్స్ వేసుకొని ఆ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఆమ్లెట్ లాగా వేసుకోవాలి. ఆమ్లెట్ లాగా వేసుకొని గరిటెతో కొంచెం పెద్దగా ఉన్న వెజిటేబుల్స్ని ఇట్లా ఒత్తుకోవాలి. తర్వాత దాని మీద నుండి ఇప్పుడు మనం చేసుకున్నాం కదా చపాతీని, దాని మీద వేసుకొని కొంచెం ఒత్తుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒత్తుకోవాలి. దీన్ని కూడా సిమ్లో పెట్టి కాల్చుకోవాలి, హైలో పెట్టి కాల్చుకోవద్దు. తర్వాత దీన్ని టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకొని ఒక సైడ్కి తిప్పుకోవాలి. తిప్పుకొని మళ్ళీ 2 వైపులా కాల్చుకోవాలి. కాల్చుకొని సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. మళ్ళీ సేమ్ ఇంకొకటి ఇలాగే వేసుకోవాలి ఆమ్లెట్ని. మళ్ళీ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎగ్ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి.
వేసుకొని గరిటెతో ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత దాని మీద చపాతీ పెట్టి ఒత్తుకోవాలి గరిటెతో. మొత్తం ఆమ్లెట్కి చపాతీ అంటుకునేలాగా ఒత్తుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒత్తుకోవాలి. తర్వాత దీన్ని సిమ్లో పెట్టి కాల్చుకోవాలి. తర్వాత దీన్ని టర్న్ చేసుకోవాలి. ఒక సైడ్కి ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకొని దీన్ని కూడా రెండు వైపులా కాల్చుకోవాలి. తర్వాత సర్వింగ్ ప్లేట్లో తీసుకోవాలి. రెండు ఇలాగే కాల్చుకొని పెట్టుకోవాలి. అంతేనండి, ఎగ్ చపాతీ రెడీ. చాలా బాగా వచ్చాయి కదా. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను ఒకసారి కట్ చేసి చూపిస్తాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. బాగా ఉడికింది కదా లోపల. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. టేస్ట్ అంత బాగుంది. మా పిల్లలు కూడా తింటున్నారు. చూడండి చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.